వారాహి యొక్క జపం పగలుపూట చేయకూడదా? పగలుపూట చేయకూడదు అని ఎక్కడా లేదు. రాత్రిపూట చేసినటువంటి జపం చాలా ప్రశస్తమైనది అని చెప్పాం అంతే. అంతేగాని పగలుపూట జపం చేయొద్దు అని చెప్పాలా. కాబట్టి పగలుపూట కూడా మీరు జపం చేయండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా మీరు ఈ జపం అనేది ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చేయండి. ఈ వారాహి మంత్రము అనేది ఇదేమి చాలా చిన్నదైనటువంటిది కాదు. వారాహి మంత్రం అంటే చాలా పెద్దదైనటువంటిది. ఈ మంత్రం దగ్గరగా 100 అక్షరాల పైన ఉంటాయి. వారాహి మంత్రం చాలా పెద్దది, 100 అక్షరాలు ఉంటాయి. మనం ఈ మంత్రాన్ని చేయాలి అంటే ఒక నిమిషానికి 3 సార్లే అవుతుంది, అంతకన్నా అవ్వదు. 3 సార్లే అవుతుంది. కాబట్టి అది చూసుకుని మీరు ఎంత జపం చేయగలరో చూడండి. అంటే ఒక గంట సేపు కూర్చుంటే 180 సార్లే జపం అవుతుంది. కాబట్టి ఇలా చేస్తే 1000 సార్లు జపం చేయాలి అంటే కనీసం 5 గంటలు సమయం పడుతుంది. కాబట్టి జపం చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. మేము 10 రోజుల్లోకి వచ్చి 1,00,000 జపం చేయలేము అండి. 1,00,000 జపం కాదు, మొత్తం 20,000 కూడా జపం చేయలేరు. ఎందుకంటే మీరు 5 గంటలు పడుతుంది ఒక 1000 చేయాలంటే, బృహద్వారాహి మంత్రం చేయాలి అంటే. అందుకని జాగ్రత్తగా చూసుకుని పగలపూట కూడా జపం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మీరు చేయండి. ఈ మంత్రానికి వచ్చేప్పటికీ ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధనే నమ రుంధే రుంధనే నమ జంబే జంబనే నమ మోహే మోహినే నమ స్తంభే స్తంభనే నమ ఐం గ్లౌం ఐం సర్వదృష్ట ప్రదృష్టారాం సర్వేషాం సర్వవాశ్చిత్తచక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు ఐం గ్లౌం ఐం టాట హుం ఫట్ స్వాహ. చూడండి ఎంత పెద్దదో మంత్రం చూడండి. ఇంత మంత్రాన్ని మనం చేయాలి కదండి, చేయాలి. సంపూర్ణమైన ఫలితం కావాలి అంటే ఇంత మంత్రాన్ని మనం జపం చేయాలి. కాబట్టి మీకు సమయాన్ని చూసుకుని ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు జపం చేయండి. ఈ 10 రోజులు పూర్తిగా కేటాయించండి. అయితే ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి ఈ 10వ రోజు శుక్రవారం వస్తుంది, 9వ రోజు. అందుకని ఆ రోజు పనికిరాదు. జూలై 5వ తారీఖు మాత్రమే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి.